నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో బల్కంపేటకు సంబంధించినటువంటి ఇక్కడ కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడుగుదాం, మరి ఎంపీ స్థానాలు ఈ తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? ఎందుకంటే బీజేపీకి సంబంధించి దేశంలో 400 పైనే అని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి కార్పొరేటర్గా ఆవిడ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, బీజేపీకి సంబంధించి దాదాపుగా అంటే 400 సీట్లు సాధిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా ఈసారి అధిక మెజార్టీతో గెలుస్తారని అంటున్నారు. అంటే మీరు కార్పొరేటర్గా, బీజేపీ కార్పొరేటర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నిజంగానే అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంట? జై భారత్. ముందు ఎల్లమ్మ తల్లి గుడి ఏదైతే మన అమీర్పేట్ డివిజన్లో చల్లని తల్లి, బావిలో వెలిసిన తల్లి, ఆవిడి సమక్షంలో ఈరోజు మనం ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక మారుమూల ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న ఎల్లమ్మ తల్లికి వర్చువల్ ఇనాగ్రేషన్ చేయడం అన్నది ప్రజలకి ఎంత దగ్గరలో ఉన్నారు మన ప్రధానమంత్రి గారు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక గుడి గురించి వారు వర్చువల్గా టైం తీసుకుని దానికి ఫౌండేషన్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. అంటే ఎవ్రీ ఇంచ్ మన భారతదేశంలో ఉన్న ఏదైతే గుడులు, దేవాలయాలు, మసీదులు అన్ని వాటికి కూడా డెవలప్మెంట్ విషయంలో మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కల్చర్ మినిస్టర్గా జోగులాంబ టెంపులే తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో రామప్ప టెంపులే తీసుకోండి, అలాగే ఇక్కడ ఒక డివిజన్లో ఉన్న మా అమ్మవారు గురించి కూడా వారు ఆలోచిస్తున్నారంటే ప్రధానమంత్రి గారికి భారతదేశం పట్ల ఎంత శ్రద్ధ ఉన్నది అన్నది మీరు అన్న ప్రశ్నలోనే దాని సమాధానాలు మీకు దొరుకుతాయి. ఎందుకంటే ప్రజలకి అంతే సన్నిహితంగా ఎలా వస్తున్నారు అంటే డెవలప్మెంట్ బేస్ మీదే వస్తున్నారు. ఈరోజు ఏదైతే మన అన్నదాన సత్రం ఉందో దానికి కిషన్ రెడ్డి గారు టూరిజం అండ్ కల్చర్ మినిస్ట్రీగా 4,05,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా మన రామప్ప టెంపుల్కి యునెస్కో ఇవ్వడం జరిగింది. అలా మీరు ఏదన్నా తీసుకోండి, రకరకాలు ఉన్నాయి. కానీ నేనేంటి మేడం, ఓకే ఇన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ ఈ డెవలప్మెంట్స్ అని చెప్పుకోవడంలో బీజేపీ ఎక్కడైనా ఫెయిల్ అయిందా? ఎందుకంటే చాలా మందికి ప్రజలకి ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసు. దానికి సమాధానమే అంతకుముందు ఎన్ని సీట్లు ఉన్నాయి, తర్వాత ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని వచ్చినాయి, ఎంపీ సీట్స్ ఎన్ని వస్తాయన్నది దానికి సమాధానం మీకు సీట్సే కనిపిస్తాయి. ఏదైతే మీరు అన్నారో 400 పైచీలుకనే అది ఏ ధైర్యంతో అంటే ప్రజలకి ఉన్న నమ్మకమే మా ధైర్యం, అంతేగాని మా అంచనాలు కాదు. ఇట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఏదైతే మనకి ఇస్తున్నారో దానివల్ల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ భారతదేశంలో అత్యధిక మెజారిటీతో, అలాగే మా సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాము. అది అమ్మవారి దయ, అమ్మ ఆశీర్వాదము, మన తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీద ఉంటుందని మేము. మేడం, ఇప్పుడు చూస్తే మనకి 17 స్థానాలు ఉన్నాయి. మరి 17 స్థానాల్లో దాదాపుగా 12-15 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని మీరు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సార్ దాన్ని ఎలా 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 అని? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ అండ్ బీఎస్పీ కూడా ఇప్పుడు ఇద్దరు పొత్తులో భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. ఎలా ఉండదు అంటే మనకి మరి సిట్టింగ్ ఎంపీస్ ఆల్రెడీ 4 ఉన్నారు. ఎలా వచ్చారు? ఆ రోజు బీజేపీ ఏముంది అని మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏదైతే మనకు ప్రజల్లో ఉన్న సడన్ చేంజ్ వల్ల జరిగిందే తప్పితే ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే ఎంపీకి ఇప్పుడు ప్రతి ఇంటికి మేము వెళ్ళినప్పుడు ఇంటింటికి పథకాలు తీసుకెళ్లాలని మా ప్రధానమంత్రి గారు, మా రాష్ట్ర పార్టీ కూడా మాకు గైడ్ లైన్స్ ఇచ్చిందో, వెళ్ళినప్పుడు వీళ్ళు అండర్స్టాండ్ ద పల్స్. ఏ సర్వేలు అక్కర్లేదు. ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్ళి ప్రజల నాడిని తెలుసుకున్నాకనే ఈ రిజల్ట్ అయితే తప్పితే మాకు మేముగా చెప్పేది కాదు. ఇది ప్రజలు వాలంటరీగా మేము, ఎందుకంటే మేము ఉంటాము, భారతీయ జనతా పార్టీ వెనకాల మేము ఉంటాము, ఖచ్చితంగా మేము చేస్తాము అని చెప్పి వారు చెప్పడము, ఆ ధీమాతోనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ గెలుచుకుంటామని అమ్మవారి దయ వల్ల ఆశీర్వాదం ఉంటుందని నినాదం పెట్టుకున్నారు. ఆప్కి భారత్ 400 పార్ అని, అది జరిగే అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆశిస్తున్నారేమో అనుకుంటున్నాను. అలా ఏమి లేదండి. భారత్ జోడో న్యాయ జోడో యాత్ర ద్వారా ఆయన కూడా రాహుల్ గాంధీ కూడా తిరుగుతూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? కాదండి, వారు చేసిన డెవలప్మెంట్, మేము డెవలప్మెంట్ని ముందుకు తీసుకుంటూ వెళ్తున్నామే తప్పితే రాజకీయంగా వారేం చేశారో వారిని చెప్పుకోమనండి. వాళ్ళకున్న స్కామ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారన్నది చెప్తే
ఖచ్చితంగా ప్రజలు వింటారు, కానీ డెవలప్మెంట్ ఎజెండాతో వెళ్ళట్లేదు. వారిని వీరిని మాట్లాడడం, వాళ్ళు ఇలా చేశారు ఇలా, అది కాదండి. ప్రజలకు కావాల్సింది ఏ గవర్నమెంట్ అన్నా సరే మాకు రేపొద్దున మా దేశం, మా రాష్ట్రం, మా డివిజన్, మా కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది అన్న భావంతో ఉన్న వాళ్ళే ఎప్పుడు కూడా లీడర్స్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారు, ఎందుకంటే ఏ సంఖ్య అన్నా మీరు అడిగారు, 400 సీట్లు అన్నది ప్రతి కార్యకర్త రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా వెళ్ళినప్పుడు అసెస్మెంట్ ఎనాలిసిస్, ఇప్పుడు ఏదైతే సర్వేలు చెప్తున్నారో ఆ సర్వేల్లో కూడా వారు కూడా ఏం చేస్తారు, దే విల్ టేక్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఆన్ దట్ బేసిస్ ఎవ్రీ బీజేపీ కార్యకర్త ఈజ్ గోయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. సో అసెస్మెంట్ మాకు కూడా రిపోర్ట్స్ అడుగుతారు, ఎందుకంటే బీజేపీ ఈజ్ ఆర్గనైజింగ్ సెక్టర్ వేర్ వీ హ్యావ్, మాకున్నంత మంది కార్యకర్తలు ఏ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో లేరు. సో మేము ఆ రిపోర్ట్స్ కూడా ఎక్కడ బాగాలేదు ప్రతి పోలింగ్ బూత్లో కూడా మేము అసెస్ చేస్తాం. ఎలాగంటే బూత్కి వెళ్ళి ఆ బూత్లో ఎంతమంది ప్రో ఉన్నారు, ఎంతమంది న్యూట్రల్ ఉన్నారు, యాక్టివ్ ఉన్నారు. దిస్ ఆల్ సిస్టమాటిక్ వర్క్ వీ డూ, వీ జస్ట్ డోంట్ గో వేగ్లీ. సో ఆన్ దట్ బేసిస్ డెఫినెట్లీ వారు ఆ ఫిగర్స్ చెప్పడం. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మీ నియోజకవర్గానికి చేసిన, అంటే ఈ హైదరాబాద్ ఏదైతే మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, మీ అందరికీ ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మనం తీసుకోండి, చాలా మంది గత ప్రభుత్వాలు కూడా అనడం జరిగింది, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీఆర్ గివింగ్ దెమ్ అ లిటిల్ టైమ్. ఏదన్నా ఇట్ షుడ్ బి జస్టిఫైడ్ వెన్ వీఆర్ స్పీకింగ్ టు ద పబ్లిక్. ఆ జస్టిఫికేషన్లో వీఆర్ కీపింగ్ క్వైట్ బికాస్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్. వారు ఫ్రీ పథకాలు అవి ఇవి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు, ఎంతవరకు అవి ఇంప్లిమెంట్ అవుతాయి? కంటిన్యూస్గా ఏ ప్రాసెస్ అన్నా సరే 500 రూపాయలు అన్నా సరే జీరో బ్యాలెన్స్ అకౌంట్లో కరోనా టైంలో 500 రూపాయలు మొత్తం దేశమంతా వేశారు. అంటే ఆ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలి మనకి. ఆ సిస్టమ్ ప్రాసెస్ అన్నది ఇప్పుడున్న ప్రభుత్వాలకి లేదు. కాబట్టి ఏ స్కీమ్ తీసుకున్నా దానికి బడ్జెట్ ఎలొకేషన్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అన్న పద్ధతి ఉంటే ఏ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని సెట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ సిస్టంలో లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఏదన్నా చెప్పింది అంటే దానికి బడ్జెట్ అలోకేట్ చేసి దాన్ని క్లియర్గా స్పెసిఫిక్గా దీనికోసం ఇన్ని సంవత్సరాలు ఇది ఇలాగా, దాని నుంచి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి దీనికి ఇన్పుట్ చేయాలి అన్న ప్రాసెస్ ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. కాబట్టి ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారని 2 గంటలు ఆయన పర్సనల్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. 2 గంటల ప్రజెంటేషన్ ఒక వ్యక్తి చెప్పగలిగాడంటే అందులో ఎంత డెవలప్మెంట్ ఉన్నదని మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది.